ఉక్రెయిన్కి $500 బిలియన్ సాయం చేశామన్నదేమో అప్పుడు బైడెన్ సర్కార్ చెప్పుకొచ్చింది. తీరా చూస్తే మాకు వచ్చింది $100 బిలియన్ అని చెప్తాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మరి ఆ $400 బిలియన్ ఏమైనాయో తెలియదు. అయితే ట్రంప్ తాజాగా ఆ అమెరికా నుండి తీసుకున్నది సాయం కాదు, లేదా అది దానం కాదు, మీకు ఇచ్చినటువంటి ఏది సహకారం మాత్రమే, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటున్నాడు. దానికి బదులుగా మినరల్స్ని రాసి ఇచ్చేయమంటున్నాడు. రష్యా లేకపోతే రష్యాని రెచ్చగొట్టి రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు బొక్కలో దోసేసి ఆ మినరల్స్ని రష్యానే రాసిచ్చేందుకు సిద్ధమైపోతుంది అమెరికాకి. తద్వారా దేశమేమో ఉక్రెయిన్ ఏమో రష్యా చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆ ఆస్తి ఆ నిధులన్నీనేమో వీళ్ళ చేతికి వెళ్ళిపోతాయి, అమెరికా వాడు తవ్వుకుపోతాడనమాట. ఈ విధమైనటువంటి అగ్రిమెంట్కి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. $350 బిలియన్ దాకా డబ్బుల్ని దుబారా చేశారు. అది బైడెన్ ఫెయిల్యూర్ అంటూ ట్రంప్ మరొకసారి చెప్పుకొచ్చాడు.